బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డి హస్తిన టూర్ పై ఆసక్తి నెలకొంది. అయితే ఢిల్లీ వెళ్లిన తర్వాత రాహుల్ అపాయింట్మెంట్ కోరతానంటున్నారు జగ్గారెడ్డి. అపాయింట్మెంట్ దొరికితే రాహుల్ తో మాట్లాడతానంటున్నారు. 2017వ ఏడాది సంగారెడ్డిలో రాహుల్ సభ జరిగింది. ఆ సభలో ఏర్పాట్ల కోసం తాను ఎంతో కష్టపడినట్లు రాహుల్ గాంధీకి వివరిస్తానంటున్నారు. ఇక అయితే తన ఢిల్లీ పర్యటన ఎమ్మెల్సీ టికెట్ కోసం కాదని చెబుతున్నారు. తనకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చిందని, సమయం అనుకూలంగా లేకపోవడంతో ఓడిపోయానంటున్నారు జగ్గారెడ్డి. ఇక ఎమ్మెల్సీ టికెట్ కావాలన్నది పదే పదే అడిగే గుణం తనది కాదంటున్నారు. ఇక తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. సో రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, చెప్పండి, ఈ ఢిల్లీ పైన వెనుక ఎటువంటి అంశాలు మాట్లాడే అవకాశం ఉంది? జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు. జగ్గారెడ్డి మాత్రం స్పష్టంగా క్లియర్ చేస్తున్నారు, నేను ఎమ్మెల్సీ రేసులో లేను, ఎమ్మెల్సీ పదవి అడగడం లేదు. ఎందుకంటే నేను గత ఎన్నికల్లో పోటీ చేశాను, ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయాను. గెలవలసినటువంటి పరిస్థితుల్లో నేను దురదృష్టవశాత్తు ఓడిపోయాను. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ రేసులో లేదు, ఎమ్మెల్సీ టికెట్ అడిగాను. కానీ రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తాను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరిస్తానని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జగ్గారెడ్డి 2015లో అంటే కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ఎవరు కూడా బహిరంగ సభలు పెట్టడానికి ముందుకు రాని నేపథ్యంలో ఆ సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నటువంటి జగ్గారెడ్డి ఆ సమయంలోనే సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడము, భారీ బహిరంగ సభతో రాహుల్ గాంధీని ఆహ్వానించడము, పెద్ద ఎత్తున ఆ సభ సక్సెస్ అవ్వడము, ఆ తర్వాత కాంగ్రెస్ కు కాస్త బూస్టప్ రావడం, ఇవన్నీ అంశాలను కూడా రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోరుతాను, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరి అతను అపాయింట్మెంట్ ఇస్తే ఈ అన్ని వివరాలను వివరిస్తాను. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరికి ముందుకు రానప్పుడు ఆ సమయంలో ముందుకు వచ్చి బహిరంగ సభ పెట్టడము, ఆ బహిరంగ సభతో పార్టీ శ్రేణుల్లో ఊపు రావడము, అంతేకాకుండా పార్టీకి ఒక బూస్టప్ రావడము, ఆ రోజుల్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆ రోజుల్లో పార్టీ బలోపేతానికి ఏ రకంగా కృషి చేశానో వివరించే ప్రయత్నం చేసుకుంటాను. అందుకే ఢిల్లీ వెళ్తున్నాననేది కూడా తన వీడియోను విడుదల చేశారు. ఎందుకంటే జగ్గారెడ్డి ఎప్పుడు కూడా ఫ్లైట్ ప్రయాణాలు చేయరు, ఫ్లైట్ లో అతను వెళ్లరు. అందులో భాగంగానే ట్రైన్ లోనే వెళ్తున్నారు. ఆ ట్రైన్ లో వెళ్తున్నటువంటి విజువల్స్ ను కూడా మీడియాకి సెండ్ చేశారు. అందులో భాగంగా తాను ఎందుకు వెళ్ళవలసి వస్తుందో కూడా వివరించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని కలిసి రాహుల్ గాంధీకి పార్టీ కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రకంగా పనిచేశానో అవన్నీ కూడా వివరిస్తాననేది కూడా జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీకి కొంతమంది వెళ్తున్నారు. ఎమ్మెల్సీ రేస్ లో ఎమ్మెల్సీ టికెట్ కావాలన్నా వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు. అది కామన్ గా ఎవరైనా కూడా లాబింగ్ చేసుకుంటారు, ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోరుతారు. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తారు. కానీ జగ్గారెడ్డి అందుకు విరుద్ధంగానే ముందుగానే ప్రకటన చేశారు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ రేస్ లో లేను, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి అడగడం లేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అదే విధంగా గతంలో బహిరంగ సభ రాహుల్ గాంధీ సక్సెస్ అవ్వడము, ఆ సభకు ఎన్ని ప్రయాసాలకు ఓర్చాను, ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చానో అవన్నీ కూడా తనకు వివరించుకోవడానికే వెళ్తున్నానని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఢిల్లీలో కొంతమంది నేతలు కూడా వెళ్లి ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈ యొక్క అంశానికి వెళ్ళట్లేదు, నాకు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ కూడా వస్తూ నేను రేసులో లేనని కూడా జగ్గారెడ్డి కరాఖండిగా చెప్తూ ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. రీనా. రైట్ రాజరెడ్డి గారు, థ్యాంక్ యూ.